టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతూ ఉండడం, శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి వాటిని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. శాంతి భద్రతలు కూడా ఏపీలో అదుపు తప్పాయని వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడికి హత్య ఘటనకు సంబంధించి పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి వ్యవహారం పైన గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తున్నారు జగన్. అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలను కూడా జగన్ ఆహ్వానించారు. దాంతో జగన్ ప్రొటెస్ట్ కి సమాజ్వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసి మద్దతు ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ కూడా సంఘీభావం తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతూ ఉండడం, శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి వాటిని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. శాంతి భద్రతలు కూడా ఏపీలో అదుపు తప్పాయని వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడికి హత్య ఘటనకు సంబంధించి పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి వ్యవహారం పైన గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తున్నారు జగన్. అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలను కూడా జగన్ ఆహ్వానించారు. దాంతో జగన్ ప్రొటెస్ట్ కి సమాజ్వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసి మద్దతు ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ కూడా సంఘీభావం తెలిపారు.